Earhook Private Limited presents Adi Antam, written by Chandrasekhar Azad, narrated by Aparna Nandan. ఆది అంతం ఎపిసోడ్ 16. ఇలాంటి సంఘటనలతో 3వ సంవత్సరం కూడా గడిచిపోయింది. ప్రతిభలో, నరహరిలో ఏ మార్పు లేదు. ఎవరికి వారు తాము ఎన్నుకున్న మార్గంలో సిన్సియర్గా ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో నన్ను అడిగేవాడు నరహరి, నో లవ్, నీదో అంతులేని కథ అంటూ, అలాంటి పేరుతో తర్వాత సినిమా వచ్చిందని, నీ పాత్ర బదులు జయప్రదగా మారింది అన్నాడు. నేను ఆ సినిమా చూశాను. మా ఇంట్లో ఆ సినిమాలో లాంటి పాత్రలు లేవు. ఫ్లాష్ బ్యాక్ చెప్పేవాళ్లతో వచ్చే తంటానే ఇది. అటూ ఇటూ గంతేస్తుంటారు. ఇదేం దేశ చరిత్ర కాదు, తేదీల్ని నమోదు చేయటానికి. అప్పుడు మాకు తెలిసింది, రేవతక్కని పెళ్లి చేసుకోవాలనుందని ఓ ప్రపోజల్ వాళ్ల నాన్నకి పంపారు. అమ్మాయి చదువుకుంటోంది కదా, ఇప్పుడే పెళ్లి ఎందుకు అని ఆయన అన్నారు. ఇది మాకు తెలిసింది. అలా ప్రపోజల్ పంపింది రవిప్రసాద్. అతను నరహరి కజిన్ అని మాకు తెలియదు. ఇంతకు ముందు నేను చూడలేదు. రేవతక్క కూడా అతను మాకన్నా సీనియర్ అని ముందే చెప్పాను. అక్క, ప్రతిభ ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. మనకు నచ్చిన వాళ్ళని చేసుకునే కంటే మనం నచ్చిన వారిని చేసుకుంటే బాగుంటుంది కదా అందంట రేవతక్క. అప్పుడు నన్ను పిలిచింది ఈ విషయం చెప్పటానికి. రవిప్రసాద్ రేవతక్కని ఎప్పుడు చూశారో తెలియదు. రేవతక్క అంతే, చూడలేదు. విషయం నాకు చెప్పి, ఐ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్ చలం అంది. ముందు ముందు ఒకరినొకరు చూడకుండానే కంఠాలు విని, కర్చీఫులు చూసి ప్రేమించుకునే సినిమాలు వస్తాయని మాకు తెలియదుగాక తెలియదు. నాన్న చెప్పిందేదో చెప్పారు. ఈలోగా ఆయన మనసు మారవచ్చు. అందుకని రవిగారితో మాట్లాడాలి అంది రేవతక్క. ఎవరు మాట్లాడాలి అన్నాను. నువ్వే మాట్లాడాలి అంది అక్క. నువ్వు ప్రతిభా నరహరి విషయంలో మాట్లాడలేదా అని కూడా అంది. అది ఇంతవరకు సక్సెస్ కాలేదు. నా పాదమంత మంచిది కాదేమో అన్నాను. ఈ ప్రపోజల్ మొదట అటు నుండి వచ్చింది. అందుకని నువ్వు పాదాల గురించి ఆలోచించవద్దు అంది. తీరా చూస్తే నరహరి ద్వారా అసలు విషయం తెలిసింది. నీ ద్వారా ప్రయత్నం మొదలు పెడదాం అన్నాను. రెక్కలు తెగిన పక్షిలా ఉంటుంది అన్నాడు. నీకింకా రెక్కలు తెగలేదు, ఈ ఈకలు మాత్రం ఊడాయి అన్నాను. అప్పుడు వెంట్రుకలు సవరించుకున్నాడు. నిజంగానే పలచబడ్డాయి. ఇవన్నీ రాలేలోగా ప్రతిభ కటాక్షం లభిస్తుందా అని దిగులు పడ్డాడు. నేను నరహరి దగ్గర రవిప్రసాద్ చిరునామా సంపాదించాను. అప్పుడు నాకు ఆంజనేయ స్వామి అవసరం వచ్చింది. అత్యంత నిష్టగా స్వామి విగ్రహం ముందు నిలబడ్డాను. 2 కళ్ళు మూసుకుని చేతులు జోడించాను. నా ప్రార్థన అయ్యాక పూజారి గారు అడిగారు, చాలా రోజులైంది బాబు నువ్వు గుడికి వచ్చి, ఈ ఊర్లో లేవా అని. ఉన్నాను. అప్పట్లో నేను ఎలాంటి ఆటంకాలు లేకుండా డాక్టర్ని కావాలి అని కోరుకున్నాను. ఇప్పుడు ఓ పెళ్లి చేయదలుచుకున్నాను. మీ ఆశీస్సులు కావాలి అన్నాను. శుభం, తప్పకుండా నువ్వు అనుకున్న పని అవుతుంది, అంతా స్వామిదయ అన్నారు. అంజనీపుత్రుడు బ్రహ్మచారి కదా అన్నాను. స్వామి పెళ్లి చేసుకోలేదు గాని పెళ్లికి వ్యతిరేకి కాదు. ఆయన హృదయంలో అణువణువులో సీతారాములే కొలువై ఉంటారు అన్నారాయన. ఓ పక్కన స్వామి ఆశీస్సుల కోసం వచ్చి కూడా నాలో చిలిపితనం పోదు. అదేంటో ప్రతి చిన్న అంశాన్ని అన్ని పొరలు విప్పి చూడాలని ఉంటుంది. ఏమీ మిగలదని తెలిసి కూడా. ముందుగా నేను చేయాలనుకున్నది డాక్టర్ రవిప్రసాద్ గారికి ఉత్తరం రాయటం. అందులో ముందు నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నరహరి గురించి ప్రస్తావించాను. తరువాత రేవతి అక్కతో నా అనుబంధాన్ని చెప్పాను. ఇప్పటి వరకు నేను గాని రేవతి గాని మిమ్మల్ని చూడలేదు. నేను మీ దగ్గరకు రావాలనుకున్నాను. దానికి ముందు మీకు లేఖ రాయాలనిపించింది. రేవతి నాన్నగారికి మీరు అక్కని చేసుకోవాలనే కోరికను తెలియజేశారంట. అది మాకు తెలిసింది. మీరు ఈ లేఖ చదివాక నాకు త్రిప్పి పంపించండి. నన్ను ఎప్పుడు రమ్మంటారో రాస్తే అప్పుడు నేను బయలుదేరతాను. తరువాత రేవతక్కతో మీరు మాట్లాడొచ్చు అన్నాను రాతలోనే. ఉత్తరం మళ్లీ చదువుకున్నాను. నా తెలుగు బాగానే ఉందే అనుకున్నాను. మా నరహరి అయితే కాస్త మషాళా, కాస్త కవిత్వం, ఇంకొంత ఫిలాసఫీ దట్టించేవాడేమో. ఇటీవల కాలంలో ప్రముఖుల్ని, వారి జీవితాలని, వారి గ్రంథాలని చదివాను. సరళంగా రాయటం వలన వారికి ప్రశంసలు, నిస్సారంగా ఉందనే విమర్శలు వచ్చాయి. ఇంక మా నరహరిలా ఇంకా చాలా ఎత్తులో రాసిన వారికి ఇది ఎవడికీ అర్థం కాదు అనే విమర్శలతో పాటు తెలుగులో ఇదో మాన్యుమెంట్ అన్న ప్రశంస ఉన్నాయి. తెలుగువారు చాలా గొప్పవారు అన్నాను. దానితో నేను విభేదించడం లేదు. ఏం చేయాలన్నా మనమే, సృజనైనా విధ్వంసమైనా. ఉత్తరం పోస్ట్ బాక్స్లో వేసిన దగ్గర నుండి నాలో కాస్త వణుకు అనను గాని అలజడి లాంటిది మొదలైంది. రేవతి వాళ్ల నాన్నకి అమ్మకి చెప్పకుండా ఇలాంటి పని చేస్తున్నాం. ఆయనేమో చదువుకోమన్నారు. నేను డాక్టర్ కోర్సు మర్చిపోయి పెళ్లిళ్ల పేరయ్య పాత్ర తీసుకున్నాను. ఇది బయటకు తెలిస్తే మా నాన్న ఎందుకా శేషా ఇంత కష్టపడి నిన్ను చదివించటం అనవచ్చు. అదేదో ఉత్తరం రాసే ముందు ఉండాలి. అప్పట్లో ఫోన్లు ఉన్నాయి.
అయినా హాస్పిటల్కి ఫోన్ చేయటం అంటే అది బహిరంగమే. వారం తిరిగేసరికల్లా రవిప్రసాద్ నుండి ఉత్తరం వచ్చింది. ఆత్రంగా చించాను. నేను రాసిన ఉత్తరం పంపించారు. ఈయన మర్యాదస్తుడే అనుకున్నాను. ఆయన ఉత్తరం రాశారు, క్లుప్తంగానే మీరు రానవసరం లేదు, నేనే వస్తున్నాను అని. అప్పుడు హమ్మయ్య అని నిట్టూర్చాను. రవిప్రసాద్ మా గదికే వచ్చారు. చాలా అందంగా ఉన్నారు. కొంతమందిని చూడగానే కవులు అనుకుంటాం, ఇంకొందరు డాక్టర్లు అనిపిస్తారు. ఒక్కొక్కరు 100 మర్డర్లు చేస్తుంటారు అనిపిస్తుంది. ఈ రోజుకి ఆయన అందగాడే, కాకపోతే తీక్షణమైన చూపులు కావు. అలా రేవతక్క కంటే ముందు నాకు నచ్చేశాడు. నరహరి, ఆ గడ్డం పెంచటం ఏంటి అని అడిగారు. అది అంటూ ఏదో చెప్పాడు. నన్ను ఓసారి ప్రతిభ అడిగింది, మీ ఫ్రెండ్ని అలా వదిలేశావేంటి అని. నేను అది గడ్డం గురించే అనుకున్నాను. నీటిగా షేవ్ చేసుకోవాలని రూల్ ఉందేమో కనుక్కో. ఆ గడ్డంలో చూస్తుంటే ఈ బాబాగారి శిష్యులమా తోటి మెడికోలమా అనే డౌట్ వస్తోంది అంది ప్రతిభ. నా కవిత్వం గాని మాటలు గాని వర్కౌట్ కాలేదు, గడ్డం మాత్రం వర్కౌట్ అయింది అని సంతోషపడ్డాడు. అది వర్కౌట్ అవటం కాదు, ఇంతకు ముందు రెక్కలు తెగిన పక్షిని అన్నావు, ఇప్పుడు సన్యాసి వేషం ఒకటే మిగిలింది. ఇది సంసారం చేసేవారి లక్షణం కాదని ప్రతిభ నిర్ణయానికి వచ్చేసే ఉంటుంది అన్నా. అప్పుడు క్షురకుడి దగ్గరకు పరుగులు తీశాడు. రేవతక్క మా రూంకే వచ్చింది. నేను నరహరి వారిద్దరినీ మాట్లాడుతుండమని బయటికి నడిచాం. ఇలా ప్రతిభ కూడా హాయిగా మాట్లాడితే ఎంత బాగుంటుంది అన్నాడు నరహరి. మీ అన్నయ్య కూడా కవిత్వం లాంటిది చదువుతాడా అన్నాను. చదవడు. నిజంగా నేను అంత భయపెట్టానా అన్నాడు అనుమానంగా. నా వరకు బాగుంది గాని మా ఊర్లో అనుకునేవారు సాయబు గారి కవిత్వం కీ దగ్గర పోయిందంటని. అంతా చెప్పి మాకీ కవిత్వం మీకీ అంటూ కీలు తీశాడంట అన్నాను. అసలు మన తెలుగు వాళ్లకి టేస్ట్ లేదు చలం. అతను ఉర్దూలో చెబితే వీళ్లకు అర్థమవుతుందా? మాకీ మీకీ అని మన సినిమాల్లో నాటకాల్లో అంటారు గాని అలా మాట్లాడేవారిని చూపించు అని కోప్పడ్డాడు. నేను ఎక్కువ మాట్లాడాను కదా అని భరించాను. ఇది ప్రతిభ గారి అభిప్రాయం, మరి టెలిగ్రామ్లా రాయకుండా ఇంకా పెంచాల్సింది అని మళ్లీ తిట్లు తిన్నాను. నీకు బెజవాజ గోపాల్ రెడ్డి గారు గాలిబు గీతలు తెలిస్తే ఇలాంటి సలహాలు ఇవ్వవు. ఆమె నీడలు, ఆమె నడకలు ఇవన్నీ మైళ్లకి మైళ్లు ఉండవు. అది ప్రేమకి చెందిన ఎక్స్ప్రెషన్. రాబందుల రెక్కల చప్పుడు అని శ్రీశ్రీ అంటే మాత్రం ఆహా ఓహో అని నిరసనగా చూశాడు. రవిప్రసాద్ రేవతి మాట్లాడుకోవటం అయిపోయింది. మేమందరం హోటల్లో భోజనం చేశాం. ఆ రాత్రి రవిప్రసాద్ వెళ్లిపోయారు. ఇంతకీ ఏం మాట్లాడుకున్నారక్కా అని అడిగాను ఆత్రం చంపుకోలేక. మాటలు కూడానా? ఇంకా ఫైనల్ ఎగ్జామ్ దాకా సమయం ఉంది కదా, అప్పటిదాకా పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టండి అన్నారు. పక్కన నరహరి ఉన్నాడు. అతని ముఖం చూడాలి. అప్పటికే రేవతక్కయ్యకి నరహరి ప్రేమ విషయం తెలుసు అన్నట్లు ఎప్పుడూ సంకేతాలు ఇవ్వలేదు నరహరికి. అక్కా, నరహరిని కొంతమంది సిగ్గరి అంటారు, ఈ డాక్టర్ గారు పొదుపరి అనుకుంటా అన్నాను. అక్క చాలా హాయిగా నవ్వింది. అప్పట్నుంచి డాక్టర్ రవి రేవతికి అప్పుడప్పుడు ఉత్తరాలు రాయటం మొదలుపెట్టారు. అందులో అనేక విషయాల మీద అభిప్రాయాలు ఉండేవి, ఇతర అంశాలుండేవి. కాని పెళ్లి విషయం మాత్రం ఉండేది కాదు. దాదాపు సంవత్సరం గడిచిపోయింది. అక్కకి ఏమీ అర్థం కావటం లేదు. ఈలోగా మా నలుగురికి నరహరి సంసారం అనే సినిమాకు టికెట్లు తీసుకొచ్చాడు. రేవతి ప్రతిభను రమ్మంది. ఇంక నరహరి సంతోషానికి అవధులు లేవు. ఆ సినిమాకి కారులో వెళ్దామనుకున్నాడు కాని భయపడ్డాడు. థియేటర్ దగ్గర సంసారం ఎంత బాగుంటుందో అని ఒళ్ళు మర్చిపోయి మాట్లాడేస్తున్నాడు. అప్పుడు ప్రతిభ కల్పించుకుని, సంసారం చేసేది కాదు చూసేది అంది. రేవతక్క ముసిముసిగా నవ్వుకుంది గాని నేను పగలబడి నవ్వాను. ఆ మరుసటి రోజు నరహరి కాలేజ్కి రాను అన్నాడు. ఏమైంది అన్నాను. అప్పుడు కన్నీళ్లు బుగ్గల మీద నుంచి బొటబొట రాలాయి. నాకు జాలి కలిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతిభని ఆరాధిస్తున్నాను. తను ఎలా అయినా నన్ను ప్రేమించేలా చేసుకోవాలనుకున్నాను. తనంటే నాకు ఎంతో పిచ్చి. నా బతుకులో ప్రతిభ విడదీయలేని భాగమని ఎన్నో రకాలుగా చెప్పే ప్రయత్నం చేశాను. ఏదో ఒకటి చెప్పాలి కదా, ఇంత అన్యాయమా అన్నాడు నరహరి. అయినా సరే, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం ఏమీ బాగుండలేదు అన్నాను. నన్ను ఒంటరిగా వదిలేయ్ అన్నాడు. అలా తనలో తాను కృంగిపోయాడు తప్ప ఎలాంటి దౌర్జన్యానికి దిగడం కానీ ఇంకో పిచ్చి పని చేయటానికి నరహరి ప్రయత్నం చేయలేదు. ఓ రోజు రేవతక్క నన్ను పిలిచింది. తన ముఖంలోనూ ఆందోళన ఉంది. ముందు వారిది ఒకే కులం కాదు, అలాంటి పట్టింపులు అమ్మా నాన్నల దగ్గర లేవు. డాక్టర్కి అడిగిన వెంటనే ఒప్పుకోలేదనే భావం ఉందా, ఇంకేమైనా కారణం ఉందా అనేది తెలియటం లేదు. ఉత్తరాలు వస్తున్నాయి గాని అందులో ప్రేమకు చెందినదేదీ ఉండటం లేదు అనేది అక్క అభిప్రాయం.
ఇలా చేయటం వలన ఎంతో కొంత ప్రభావం చదువు మీద పడుతుందని నాకు తెలుసు. మొత్తం మీద మరోసారి బాధ్యత తీసుకున్నాను. డాక్టర్ రవిప్రసాద్కి మరో లేఖ రాయాలి అనుకున్నాను. ఎదురెదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదనేది వేరే విషయం. ఇలాంటి లేఖ రాయాల్సి వస్తుంది అనుకోలేదు. ఇప్పటి వరకు మీరు అక్కకి ఎలాంటి నిర్ణయం చెప్పటం లేదు. మిమ్మల్ని బలవంతంగా కలిసుండమని, ప్రేమించమని అనటం లేదు. ఇది మీ నుండి వచ్చిన ప్రతిపాదన అని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరిస్తే మనం స్నేహితులుగా ఉండవచ్చు అని రాశాను. మళ్ళీ ఎదురుచూపులు. నాకు నరహరి కంటే అక్కని చూస్తుంటేనే బాధగా ఉండేది. ఓ పెద్ద నాయకుడి కూతురు, ఎప్పుడూ బయటపడని వ్యక్తి, తనింకా చూడని వ్యక్తిని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను అనటం, ఆ తరువాత అతన్ని చూశాక ఆ ప్రేమ ఇంకా బలపడటం నన్ను కదిలిస్తున్నాయి. నాకు మొత్తం మీద ఉత్తరం వచ్చింది. నేను రేవతికి రేపు లెటర్ రాస్తాను అన్న వాక్యం మాత్రం ఉంది. నేను రేవతక్క సంతోషపడాలో, రాబోయే ఉత్తరంలో విషయం ఏముంటుందో అనే ఆదుర్దాకి, ఉత్కంఠకి లోనయ్యాం. ఉత్తరం వచ్చింది. అక్క ఆరాటంగా కవర్ చించింది. అందులో నుండి పేపర్ చదివింది ఆరాటంగా. తర్వాత నాకు అందించింది. ఎప్పటిలానే చదువు ఎలా సాగుతోంది, ఇలాంటివే ఉన్నాయి. అయితే చివరి వాక్యంలో, చలం నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నారో నా అభిప్రాయం దాని మీద రేపు రాస్తాను అని ఉంది. డాక్టర్ గారు అంత హుందాగా కనిపించినా నన్ను మించిన చిలిపితనం ఆయనలో ఉంది అనుకున్నాను. అక్క ముఖంలో కళాకాంతులు లేవు. నేను, నువ్వు ధైర్యంగా ఉండక్క, డాక్టర్ గారు మంచి వార్తనే చెబుతారు అని చెబుతున్నా తన అనుమానాలు తనకి ఉన్నాయి. చలం మనం తొందరపడి డాక్టర్ గారిని ప్రొసీడ్ అయ్యామనిపిస్తోంది. ఇదేదో నాన్న వాళ్ళకి వారికి వదిలేస్తే బాగుండేది అంది రేవతక్క. మనం మెడికోలం, ఆయన డాక్టర్గా పనిచేస్తున్నారు. అయినా ప్రేమ విషయంలో అందరం మామూలు యువతీ యువకులం. డాక్టర్ గారు ఈ గేమ్ని ఎంజాయ్ చేస్తున్నారనుకుంటాను అన్నాను. నేనలా అనుకోవటం లేదు అంది రేవతక్క. మరుసటి రోజు 1000 కళ్లతో ఎదురు చూడటం అంటే ఏంటో మా ఇద్దరికీ అనుభవమైంది. పోస్ట్ మ్యాన్ వస్తుంటే పరుగు తీసుకువెళ్లాను. వెనకాల రేవతక్క ఉంది. అతను తాపీగా ఈరోజు లెటర్స్ ఏమీ లేవు అన్నాడు. ఇద్దరం కృంగిపోయాం. అసలు రాయటం జరిగిందా? పోస్ట్ చేశాడా? సందేహంలో పడ్డాడా? ఇలాంటివి 1,00,000 ప్రశ్నలు. అక్కని చూస్తుంటే నాకు చిరాకు, కోపం వచ్చాయి. ఇదేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని. అయితే పోస్టు వారి ఆలస్యానికి ఆయనేం చేయగలరు అని ఇంగితం అంటోంది. ఇంకో 2 రోజులు చూద్దాం అనుకున్నాను. ఎందుకైనా మంచిదని ఓ రోజు ఎక్కువ పెట్టుకున్నాను. మరుసటి రోజు ఉత్తరం వచ్చింది. అక్కకి ఇచ్చాను. నువ్వే చూడు చలం, నేను చూడలేను అంది. అంత నిస్సత్తువ తనని ఆవరించింది. నేను కవర్ చించి అందులో మడతలు పెట్టిన పేపర్ బయటికి తీశాను. ఆరాటంగా చూస్తోంది. ఒక్కో మడత విప్పాను. అందులో ఒక్క అక్షరం కూడా లేదు. శ్వేతపత్రం. ఇప్పుడు శ్వేతపత్రం అంటే అర్థం వేరు. ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి? నరహరి లక్షణాలు ఈ డాక్టర్లోనూ ఉన్నాయా? నాది స్వచ్ఛమైన హృదయమని చెబుతున్నాడా? ఇదంతా మాయా, భ్రమ అని చెబుతున్నాడా? నేను ఆ పేపర్ని అక్కకిచ్చాను. తను నిర్వికారంగా తీసుకుంది. తనని చూస్తుంటే అన్నీ కోల్పోయిన దానిలా ఉంది. నేను సీరియస్గా లేచి బయలుదేరబోయాను. తమ్ముడు అంది. ఆగిపోయాను. తొందర పడవద్దు అంది. చిన్నగా తలూపి వెళ్ళిపోయాను. వెంటనే టెలిగ్రామ్ ఇవ్వాలనిపించింది. వెంటనే బయలుదేరి రమ్మని. మళ్ళీ అక్కి గుర్తొచ్చింది. బాగుండదు, కనీసం ఫోన్ చేసి మాట్లాడాలి అనిపించింది. ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాను. అది మూసేసి ఉంది. వెనక్కి వెళ్ళాను. ఈసారి పోస్ట్ ఆఫీస్కి అక్కడే కూర్చొని లెటర్ రాశాను. డాక్టర్ గారు, మీరు తెల్ల కాగితాన్ని పంపించటంలో అంతర్యమేమిటో మాకు, ముఖ్యంగా నాకు తెలియటం లేదు. ఎందుకిలా చేస్తున్నారో తెలియదు. మీ భావుకతని చూసి పొంగిపోయే స్థితిలో రేవతక్క లేదు. ఇంతకంటే నేను ఎక్కువ రాయాలనుకోవటం లేదు. ఇప్పటిదాకా మీకు ఉత్తరాల ద్వారా అసౌకర్యాన్ని కలిగించాను. నా వరకు ఇది చివరి ఉత్తరం. నన్ను క్షమించండి అని సంతకం పెట్టి పోస్ట్ చేశాను. 4 రోజుల దాకా నేను రేవతక్కని కలవలేదు. తన ముఖం చూడాలన్నా నాకు ఇబ్బందిగా ఉంది. ఆ తరువాత రవిప్రసాద్ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. నేను ఎలాంటి ఆందోళన లేకుండా విప్పి చదివాను. మీరు ఎందుకింత వరి అవుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అందులో నేను నెగటివ్గా రాశానా? ముందు నుంచి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెబుతున్నాను. అంకుల్ అదే చెప్పారు. మా ఇంటి దగ్గర కూడా చెప్పాను. అందరూ ఒప్పుకున్నారు అని ఉంది. ఆ ఉత్తరం అందుకొని రేవతక్క దగ్గరికి పరుగులు తీస్తున్నాను. రేవతక్క సమస్య పరిష్కారమైంది. నరహరి విషయంలోనూ నేను కాస్త చొరవ చూపించాలి అనుకున్నాను. నేను నరహరితో ప్రతిభ దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి అన్నాను. నేను ఇప్పటికే నిర్ణయించుకున్నాను. ప్రతిభని పెళ్లి చేసుకోవటం కుదరకపోతే నేను పెళ్లి అనేదే చేసుకోను అన్నాడు నరహరి. నేను ప్రతిభని కలుసుకుని సిన్సియర్గా చెప్పాను. నరహరి కన్నీళ్లు పెట్టుకున్న విషయం కూడా దాయలేదు.
కన్నీళ్లు పెట్టుకుంటే ఎవరూ ప్రేమించరని నాకు తెలుసు. అలాగే నరహరి పెళ్లి చేసుకోను అనటం బెదిరింపు కాదు. అతను సిన్సియర్గా ఆ మాట అంటున్నాడు. ముందు ముందు ఆ మాట మీద కట్టుబడి ఉంటాడా అనేది మనం ఇప్పుడు చెప్పలేమన్నాను. ప్రతిభ నా కేసి చూసింది. నేను పెళ్లి చేసుకోనని నరహరికి ఎప్పుడైనా చెప్పానా అంది ప్రతిభ. చేసుకుంటానని కూడా చెప్పలేదు అన్నాను. దిస్ హ్యాస్ బీన్ అ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆది అంతం. రిటన్ బై చంద్రశేఖర్ ఆజాద్, narrated by Aparna Nandan, producer Earhook Private Limited, editor Gautami CH, music by Vijay Krishna, production copyright 2022 by Earhook Private Limited.